శేఖర్ మాస్టర్ని, జానీ మాస్టర్ని, గణేష్ మాస్టర్ని నాతో సోలో ఆడమను. బేవర్సులు, లంజలు, గింజలని పెడతారు. అది మాత్రం బిగ్ బాస్లోకి బషీర్ మాస్టర్ కంపల్సరీ తీసుకోవాలని ఆ బిగ్ బాస్ వల్ల ఎవరైతే ఆ టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అనిపించాలి. మీకు డ్యాన్స్ రాదని కూడా ట్రోల్ చేస్తున్నారు. మాస్క్ పెట్టుకుంటే కూడా ఆపి మరి నాతో సెల్ఫీలు చుట్టూ ఉన్న వాళ్ళు స్క్రాప్ గ్యాంగ్ అని ట్రోల్ చేస్తున్నారు. అంటే నెలకు సంపాదన ఒక 4 lakhs 5 lakhs ఒక 3 lakhs అట్లా వస్తూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామిరచ్చ అలియాస్ జూనియర్ గుంటి నారాజు. ఇప్పుడైతే మనము బషీర్ మాస్టర్ స్టూడియోకి అయితే వచ్చేసినాము. లోపల మాస్టర్ ఏం చేస్తుండో అవన్నీ చూపిస్తాను, వీడియో కంటిన్యూగా చూడండి. లెట్స్ మూవ్. అయితే ఇది మన బషీర్ మాస్టర్ డ్యాన్స్ స్టూడియో ఇక్కడ రామంతపూర్లో ఉంది. మీరు కూడా డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిండు బషీర్ మాస్టర్ గారు, అతన్ని కాంటాక్ట్ కండి. చూడండి కనిపిస్తున్నాడు కదా బషీర్ మాస్టర్ గారు, డ్యాన్స్ రిహార్సల్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా డ్యాన్స్ చేద్దాము, కొత్త వారికి అవకాశాలు ఇద్దాము అనేసి ఎప్పటికీ ఛాన్స్ ఉంటుంది. నమస్తే మాస్టర్. అయితే మాస్టర్, బిగ్ బాస్కు మీకు అప్రోచ్ కాలేదా? అంటే బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్తే ఒక 6 నెలలు పని పెట్టుకోవాలి. ఎందుకు ఇచ్చి పెట్టుకోవాలంటే, బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే అన్నింటి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. నా ఓన్ కష్టంతో ఎదిగిన, నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు, ఓన్గా ఎదిగిన. ఎదుగుతూ ఇప్పుడు గ్రో అయింది కొంచెం. అంటే గ్రో మీన్స్ అంటే నెలకు సంపాదన ఒక 4 lakhs 5 lakhs ఒక 3 lakhs అట్లా వస్తున్నాయి కంటిన్యూగా. వచ్చే టైంలో పోయి బిగ్ బాస్లో పోయి కూర్చున్నాం అనుకో, ఇటుపోతే అడిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దానికి వీడియో అప్లోడ్ చేసి ఉండాలా, పెట్టేవాళ్ళు ఉండాలా. ఛానల్ అనేది కంటిన్యూ ఉంటేనే వైరల్ అవుతుంది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్లో పోతే ఏంది, ఎన్ని ఎపిసోడ్లు ఉంటామనేది తెలియదు, ఎంతవరకు ఉంటామని తెలియదు. అందుకోసమే మనకంటూ ఒక స్థాయి, అంటే బిగ్ బాస్లోకి బషీర్ మాస్టర్ కంపల్సరీ తీసుకోవాలని ఆ బిగ్ బాస్ వల్ల ఎవరైతే ఆ టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అనిపించాలి. అనిపించినప్పుడు అప్పుడు రెమ్యునరేషన్ తీసుకుందాం. రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా పిలవని పేరెంటానికి వెళ్తే, పిలవని పెళ్ళికైనా పేరెంటానికి వెళ్తే ఏదో ఒక వింతలు చూసినట్టు మనల్ని కూడా అట్లా ఉంటుందని చెప్పి నాకు తెలుసు. అందులో ఒకటి ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ అనేది ఒక సపరేటు, మన సోషల్ మీడియా అనేది సపరేటు. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత రేంజ్ మార్చుకోవాలి, కానీ మళ్ళీ పోయి హాయ్ ఫ్రెండ్స్ అనే వీడియో చేయొద్దు. ఎందుకంటే నా మనస్తత్వం అయితే అది. నేను ఒక స్టెప్ ఎదుక్కుంటూనే వచ్చా. ఫస్ట్లో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు పర్సనల్ క్లాసులు చెప్పేది. పర్సనల్ క్లాసులు అంటే ఇంటికి వెళ్ళి అప్పుడు 7,000 8,000 తీసుకున్నాను ఫర్ హెడ్కి. తర్వాత 30,000 తీసుకున్న దాకా ఎదిగిన. 30,000 తీసుకున్నది ఒక మంత్లో. అట్లా ఎదిగి ఈవెంట్లు చేసుకుంటూ ఎదిగినా, కానీ మళ్ళీ కిందికి అయితే రాలే. అందుకోసం ఒక్కసారి పైకి ఎక్కిన మళ్ళీ టాప్లోనే ఉండాలి. మళ్ళీ వచ్చి కెమెరా పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ అంటే వాల్యూ ఉండదు అనమాట. అది నా గోల్. నాది ఎట్లుంటుంది అంటే, ఏం చేసినా ముందుకు ఎదుగుతూనే ఉండాలి, వెనక తగ్గొద్దు. అందుకోసం బిగ్ బాస్ అనేది కొంచెం ఆపడం మీన్స్ నేను ట్రై చేస్తే వస్తుంది. నా అంతా గుర్తుపట్టేటోళ్ళు ఎవరు, నన్నైతే 2 రాష్ట్రాల్లో నేను మాస్క్ పెట్టుకుంటే కూడా ఆపి మరి నాతో సెల్ఫీలు దిగుతారు. ఎందుకంటే నాకు తెలుసు. అందుకోసమే కొంచెం నేను ఇప్పుడు గ్రో అవుతున్నా. అలాగే నెక్స్ట్ ఇయర్ అంటే January 4th మా వైఫ్ బర్త్డే ఉంది. అప్పటి వరకు ఇల్లు కొనాలి, ఇల్లు సెర్చింగ్ కూడా ఉంది. అది మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 10లో మాత్రం 100% 10లో పక్కా వెళ్తా. బిగ్ బాస్ 10 సీజన్లో మాత్రం కంపల్సరీ ఉంటాను. మీ చుట్టూ ఉన్న వాళ్ళు స్క్రాప్ గ్యాంగ్ అని ట్రోల్ చేస్తున్నారు. నాకు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. మీ పర్సనల్గా ట్రోల్ చేస్తున్నారు, మీ గ్యాంగ్ ఉన్న వారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. దీని గురించి ఆ ట్రోల్ చేసే వారికి ఒక 2 నిమిషాలు ఏం చెప్తారు? అంటే ఎక్కడైనా గుర్తుపెట్టుకో, ఇప్పుడు దండం పెడుతుంటారు అన్ని గుళ్ళకి, పని అయ్యే చోట ఎవరు పెట్టరు. ఈ గుడిలో మహత్యం ఉంది, ఈ గుడి మంచిగా అమ్మవారిని బాగుంటుంది అనే కాడ జనం ఉండరు. ఎక్కడో లేని చోట ఎక్కువ ఉంటారు జనాలు. కూడా ఏంటంటే స్క్రాప్. ఎందుకంటారంటే వీళ్ళకి ఏం అలవాట్లు ఉండవు కదా. వీళ్ళ జీవితం ఏంది, ఒకళ్ళు నవ్వియాలా, ఒకళ్ళు మంచిగా చేయాలంతే. అవునా కదా? ఇప్పుడు చాలా ఏంటంటే, ఎక్కువైతే ఎక్కడ మంచి ఉంటుందో అక్కడికి ఎవరు పోరు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, వీళ్ళు దొంగతనాలు చేయరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, వాళ్ళ కష్టంతో బతుకుతారు. వాళ్ళు ఎక్కువ బెట్టింగ్ యాప్స్ చేయరు, ఇంకా గేమ్స్ ఆడరు. ఇవన్నీ ఆడరు కాబట్టి స్క్రాపే అనాలి కదా. ఎందుకంటే వీళ్ళు మంచి చేసేవాళ్ళని స్క్రాప్ అనాలి. దొంగతనం చేసేవాళ్ళని, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళని, కెమెరా ముందు వెనక కెమెరా అని అనుకున్న వాళ్ళని వాళ్ళు దేవుళ్ళు అంటారు.
ఈ ఇట్లాంటి వాళ్ళని స్క్రాప్ అంటారు అనమాట. ఎక్కడైనా అంతే. ఇప్పుడు కొన్ని చోట్ల అమ్మవారు చిన్న చిన్న గుళ్ళో ఎంత మంచి దర్శనాలు ఇస్తుంటారు అనమాట. పెద్ద పెద్ద పనులు అవుతుంటాయి. వాటికాడికి ఎవరు పోరు. ఇది కూడా అంతే. మంచి అనేది కానీ ఎక్కడ స్థలం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు పాపం. మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నవ్వించడానికే వస్తారు. వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. కొంతమంది ఏంటంటే స్క్రాప్ అంటారు, వేస్ట్ అంటారు, లంజలు అంటారు, ఏదో అంటారు. కానీ ఎవడికి పాపం వాడికే అనొద్దు. ఎక్కడైనా ఏదైనా దేవుడే. ఏ గుళ్ళో ఉన్నా దేవుడే. ఎవరైనా మనిషే. మీరు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో కొంతమందిని జీవితాలు నాశనం చేస్తారో వాళ్ళనండి. వాళ్ళకేమో అన్నా నువ్వు సూపర్ అన్నా నువ్వు అదన్నా ఇదన్నా అంటారు. వీళ్ళకేమో బేవర్సులు లంజలు గింజలని పెడతారు. అది మాత్రం చాలా తప్పు. ఓకే మాస్టర్. ఇంకోటి మీకు డ్యాన్స్ రాదని కూడా ట్రోల్ చేస్తున్నారు మాస్టర్. అది ఎంతవరకు వాళ్ళను చెప్పాను కదా. జనాలు ఎట్లుంటారంటే మన మొత్తంలో మన అవయవాలు అన్నిటికీ నరం ఉంటుంది కానీ నాలుగు ఒక్కొక్క నరం ఉండదు. ఆ నరం ఉండదు కాబట్టి ఎట్టబడుతుంది అట్లా మాట్లాడతారు. అట్లా మాట్లాడతారు కాబట్టి నీ ఛానల్ తరపు నుంచి ఇది కట్ చేసి పెట్టుకో. ఇప్పుడు నేను ఎవడైతే బ్యాడ్ కామెంట్ పెడుతున్నా వాడికి నేనేం చెప్తా? వాడికి నేను చెప్పాల్సినంత అవసరం ఉండలేదు. మీ అందరికీ దీనికి నాకు డ్యాన్స్ రాదని ఆదరణ కావాలంటే శేఖర్ మాస్టర్ని, జానీ మాస్టర్ని, గణేష్ మాస్టర్ని నాతో సోలో ఆడమను. ఒక స్టేజ్ మీద పాట నేను కూడా సెలెక్ట్ చేయను. ఎవడో ఆడియన్స్లో కూడా సెలెక్ట్ చేయమను. దమ్ముంటే నేను ఆడతా. సోలో పర్ఫార్మెన్స్ సింగిల్ 3 minutes 4 minutes 5 minutes వాళ్ళని నాతో పోటీ పడమను. ఏంటి సాంగ్ వాళ్ళు ప్రాక్టీస్ అన్న చేసుకోమని. నేను ప్రాక్టీస్ కూడా చేయను. డైరెక్ట్ సాంగ్ నాకు అక్కడ సెలెక్ట్ చేయమను. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేద్దాం. 3 minutes చేద్దాం. ఆడియన్స్ని ఎవరు బాగా చేస్తే వాళ్ళు. నేను సోషల్ మీడియా ఇట్స్ హైదరాబాద్ వెళ్ళి ఖమ్మం వెళ్ళిపోతా. ఓకే మాస్టర్. ఎందుకంటే ఎవడో డ్యాన్స్ రాలేదని చెప్పి నేను ఇరగదీసి డ్యాన్స్ ఎత్తే నాకు వచ్చేది ఏంది? ఒక 1000 likesలో ఇంకో 2000 likes వస్తాయేమో అంతే. నాకు డబ్బులు ఎవరిని ఇస్తారా? అదే గట్టి పోటీ నీళ్ళతో పడ్డాను అనుకో వేరే ఉంటుంది. అవునా కదా? వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఈ పోటీ ఇది కట్ చేసి పెట్టు. ఓకే మాస్టర్. చాలా థ్యాంక్స్. బషీర్ మాస్టర్ గురించి చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు. అసలు ఒకరిని ఒక మాట అనాలంటే మీరు ఆలోచించుకోవాలి. మీకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి, మీకు చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు అనేసి ఎదుటి వారిని ఎప్పుడు కూడా ట్రోల్ చేయదు. అతను ఎంతో చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగిండు. అట్లా మీరు కూడా మీకు దమ్ము ఉంటే మీరు కెమెరా ముందుకు వచ్చి మీరు మాట్లాడాలి. వాళ్ళు ముందు చేస్తుంటే మీరు వెనక నుంచి ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, అది ఎన్నాటికి తప్పు. మీరు కావాలంటే బషీర్ మాస్టర్కు ఎన్నో అవార్డులు వచ్చినాయి. మీరు కావాలంటే ఇక్కడ చూడండి. మీరు డ్యాన్స్ రాదు అన్న వారికి, ట్రోల్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇవన్నీ బషీర్ మాస్టర్ గారు ఎన్నో పెద్ద పెద్ద స్టేజ్ల మీద అందుకున్నవి. ఇవన్నీ చూడండి. మీరు ట్రోల్ చేస్తున్నారు కదా డ్యాన్స్ రాదు అని, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? మెగా కొరియోగ్రాఫర్ల చేత, పెద్ద పెద్ద డ్యాన్స్ మాస్టర్ల చేత కూడా తీసుకున్నాడు. కొన్ని సాంగ్స్ కూడా చేసిండు, ఫోక్ సాంగ్స్ కూడా చేసిండు. మీరు అందరు కావాలంటే ఒకసారి చూడండి. డ్యాన్స్ రాదు అని మీకు నోటికి వచ్చింది అట్లా అనేకండి. చూడండి, చిత్తూరు ఈవెంట్స్, ఇగో స్నేహారెడ్డి, ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ స్పేస్ లేదని చెప్పేసి అక్కడ ఇంటి దగ్గర ఉంచుకున్నాడు. ఇది ఒక స్టూడియోలనే ఇవన్నీ పెట్టిండు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఒకరిని ట్రోల్ చేసి ఎగితాలు చేసి ఎప్పుడు మాట్లాడొద్దు. కొంతమంది బషీర్ మాస్టర్ చుట్టూ ఉండే లేడీస్ను ఎగితాలు చేస్తుంటారు, ట్రోల్ చేస్తుంటారు. అట్లా అది తప్పు అసలు. ఎందుకంటే వాళ్ళు మన అమ్మ లెక్క, అక్క లెక్క, చెల్లె లెక్క. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినాకనన్నా మీరు మారుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకే మాస్టర్, ఇప్పుడు కొత్తగా ఎవరైనా సోషల్ మీడియాలో స్టార్ట్ చేయాలి, రెవెన్యూ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేస్బుక్, ఇన్స్టా అండ్ యూట్యూబ్, నెక్స్ట్ మళ్ళీ టిక్టాక్ కూడా కమ్బ్యాక్ అంట. టిక్టాక్ ఏంటంటే ఇది మొత్తం కూడా ఎర్నింగ్ యాప్స్ అనమాట. ఎర్నింగ్ అంటే మంత్లీ ఒక $800 million ఇస్తున్నాడు. ఇప్పుడు వీటిని కష్టపడి తీసుకోవాలంటే ఫస్ట్ మీరు కామెంట్స్ని పట్టించుకోవద్దు. వేరే అదర్ ఛానల్స్ వాళ్ళు ట్రోల్ చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు ట్రోల్ ఎందుకు చేస్తుంటారంటే ఒక నెగతాలు చేస్తే జనాలకు చాలా ఇష్టం మన 2 తెలుగు రాష్ట్రాలకి. అందుకోసం వాళ్ళని ఎక్కువ చూస్తారు కాబట్టి అందుకోసం వాళ్ళు ట్రోల్ చేస్తారు. ఆ ట్రోల్స్ని ఏం పట్టించుకోకుండా, ఆ కామెంట్స్ని పట్టించుకోకుండా మీకు ఎర్నింగ్ కావాలి, మంచి ప్రేయర్ కావాలి అనుకుంటే కంటిన్యూ వీడియోలు చేసుకోండి. ఇంకా ముందు కూడా మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట వీటిల్లో. టిక్టాక్ కూడా కమ్బ్యాక్ అని ఆల్రెడీ సోషల్ మీడియాలో వర్క్ బాగా నడుస్తుంది. నాకు తెలిసి ఈ 3-4 మంత్స్లో కూడా 3-4 days 5 days పడుతుంది. టిక్టాక్ ఆల్రెడీ మొత్తం అంతా రెడీ చేస్తున్నారు. ఆ టిక్టాక్లో వచ్చిన తర్వాత కూడా ఇంకా బాగా గ్రోతింగ్ ఉంటుంది. అందరూ కూడా మంచిగా చేసుకోండి. కానీ సోషల్ మీడియాలోకి ఎవరెవరు వస్తున్నారంటే లేడీసు, హస్బెండ్స్ లేని వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీలో ఇబ్బంది ఉన్న వాళ్ళు,
లేకపోతే మొగుళ్ళు ఇడిచిపెట్టిన వాళ్ళు, కొంచెం బాగా మానసిక బాధలో ఉన్న వాళ్ళు వాళ్ళే వస్తున్నారు. ఓకే, వాళ్ళే వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయండి. చాలా బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారు, అలాంటి కామెంట్స్ పెట్టకుండా అందరికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10th సీజన్లో మాత్రం కంపల్సరీ ఉంటాను. కంపల్సరీ వెళ్తారు మాస్టర్ మీరు, ఎందుకంటే మీరు ఎంత తక్కువ స్టేజ్ నుంచి మీరు ఇంత ఎదిగారో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మీరు ఒక ఖమ్మం అనే విలేజ్ నుంచి వచ్చి D2 కంటెస్టెంట్ ఉండి ఇప్పుడే మీరు పిల్లలకు డ్యాన్స్ నేర్పించుడు, మీరు కొంతమంది సోషల్ వాళ్ళకు కూడా ఒక స్టార్లు చేసిరు మాస్టర్. మీరు ఇప్పుడు కొడంగల్ శేఖర్ కావచ్చు, మేడిపల్లి స్టారు, ఉషా డేరింగ్ స్టారు, ఇట్లా కొంతమంది మీ గ్యాంగ్ పిలిచి వాళ్ళకు రెవెన్యూ అంటే వాళ్ళకు సాలరీలు ఇప్పించి వాళ్ళకు స్టార్లను చేసిరు. నిజంగా మీరు చాలా గ్రేట్ మాస్టర్. మీలాంటి వాళ్ళను కలవడం అనేది నాకు చాలా నిజంగా నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నాకు సోషల్ మీడియాలో మంచి పేరు వచ్చిందంటే అది మీ వల్లనే. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, ఒక ఈవెంట్లో కలిసినాకనే నన్ను చాలామంది గుర్తుపడుతున్నారు కూడా, జూనియర్ గుంటి నాగరాజు అని. మీరు కావాలంటే నా వీడియో కింద కామెంట్ చూడండి, జూనియర్ గుంటి నాగరాజు, జూనియర్ గుంటి నాగరాజు 2, జూనియర్ గుంటి నాగరాజు తమ్ముడు, అట్లా కామెంట్ పెడతా ఉన్నారు. అదంతటి క్రెడిట్ కూడా సార్దే, బషీర్ మాస్టర్ గారిదే. మళ్ళీ నేను సెకండ్ టైం కలిసిన, నాకైతే చాలా ఆనందంగా ఉంది మాస్టర్ మిమ్మల్ని కలవడం. కానీ తను వస్తాడని అంటే అనుకున్నాం, కానీ నేను అసలు యాక్చువల్గా వచ్చి ఉంటే నిన్ననే ప్రోగ్రామ్ పిలిచేవాడు. ఇక నుంచి కూడా మా టీంలో అంటే టీం అంటే మా అందరిలో తిను కూడా ఒకడు, ఎక్కడ ఏది ఉన్నా కానీ కంపల్సరీ వస్తుంటాడు, చేసుకుంటాడు. మేము మంచి హృదయంతో అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కూడా సేమ్ ఇట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ తోటి మన ముందుకు వస్తాడు. అలాగే నీ యూట్యూబ్ ఛానల్ పేరు స్వామి రచ్చ అఫీషియల్. స్వామి రచ్చ అఫీషియల్ ఛానల్ని ఫాలో చేసి, లైక్ చేసి, కామెంట్, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మనవాడు గుంటి నాగరాజు కూడా మంచి మంచి వీడియోలు. అదే మాస్టర్ను ఇంతకుముందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఇన్స్టాగ్రామ్ ఈవెంట్ అని కండక్ట్ చేసిండు, అక్కడ కలిసిన ఫస్ట్ టైం. కానీ ఆ ఈవెంట్ కలిసిన తర్వాత మాస్టర్ నా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అనేది చాలా పెరిగిపోయింది. ఇంకోటి నాకు సోషల్ మీడియా వారే ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. అదేంటి అంటే జూనియర్ గుంటినారు, అది మీరే పెట్టినారు, మీకు గుర్తుందో లేదో. ఓకే, అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్తో వచ్చిన తర్వాత మా గ్రూప్ ఈవెంట్ పెట్టినప్పుడు మనవాడు వచ్చాడనమాట. మనవాడి దగ్గర ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఉంటుంది అనమాట. అంటే చేసుకోవాలి ఎవరైనా, ఇవాళ కొంచెం పేరు రాగానే కొంచెం బిల్డప్ కొడుతుంటారు. కానీ ఫేస్బుక్ కూడా 70,000 ఫాలోవర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పుడే గ్రోత్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వాళ్ళకి సపోర్ట్ చేయండి. అలాగే వాళ్ళ ఊర్లో బ్లాగ్స్ కూడా చేస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చాడు, మన తర్వాత ఇవాళ వచ్చాడు నా స్టూడియోకి. అలాగే నీ ఫేస్బుక్ కంగ్రాచులేషన్. 70,000 అంటే మామూలు విషయం కాదు. ఇవాళ నా స్టూడియో నాగరాజాన్ని కలవడానికి వచ్చాడు. అలాగే అన్న కూడా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మంచి మంచి కంటెంట్ చేస్తుండ అనమాట. అందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ మాస్టర్, మీ అమూల్యమైన టైం నాకు ఇచ్చి నాతో వీడియో చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బ్రదర్ని సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, స్టేటస్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్.